ఇవ్వండి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ ఈ మధ్యలో చిన్న పిన్ ఉంది కదా, దీనికి బాడీ షాట్ ఉందా లేదా చూసుకుంటే ఓకే, ఇది కూడా బాగానే ఉంది. మనకి ఇది వచ్చేసి ఇది ఫెయిల్ కావడం జరిగింది. చూడండి ఒకటే పిన్ ఉంది. మిక్సీ, గ్యాస్ స్టవ్, రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్స్ వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మనం ప్లేలిస్ట్ అయితే దానికి ఛానల్లో సెట్ చేయడం జరిగింది. బటన్ అయితే ట్రిప్ అయింది చూడండి హీట్ కాగానే. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ కెటిల్, పీజియన్ కంపెనీ. దీని ప్రాబ్లం వచ్చేసి పవర్ సప్లై రావట్లేదు. ఒకసారి మనం పెట్టయితే చూసుకుందాం. ఇండికేటర్ అయితే రావట్లేదు, పవర్ సప్లై ఇచ్చిన. మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. మెయిన్గా వచ్చేసి దీంట్లో ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ స్విచ్ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. చూడండి స్విచ్ అయితే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోపల 2 పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ కూడా ప్రాబ్లం రావడం జరుగుతుంది. కేబుల్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మేల్ సాకెట్ కదా, ఇది వచ్చేసి ఫీమేల్ సాకెట్. ఇదైతే ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి ప్రాబ్లం ఏదో వచ్చింది అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ అయితే కెటిల్ ఓపెన్ చేసుకుందాం. కెటిల్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ క్యాప్ అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ కేబుల్ అయితే మనం చెక్ చేసుకుందాం. చూడండి ఈ 2 పిన్స్ కనబడుతున్నాయి కదా, ఇవి ఒకసారి ఈడ టచ్ చేసి ఈడ ఫేస్ న్యూట్రల్కి అయితే టచ్ చేద్దాం. కేబుల్ ఓకే ఉందా లేదా చూసుకుందాం. ఈ పిన్కు టచ్ చేసి ఈడ ఫేస్కు వస్తుందా న్యూట్రల్కి వస్తుందా చూస్తే ఇక్కడ న్యూట్రల్ అయితే సప్లై బాగానే ఉంది. నెక్స్ట్ ఈ పక్కనది అయితే ఫేసు చూడండి ఎల్ ఫేస్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ ఈ మధ్యలో హోల్ ఉందిగా, ఇది వచ్చేసి ఎర్తింగ్. చూడండి ఎర్తింగ్ కూడా వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. కేబుల్ బాగానే ఉంది, ఈ మెయిల్ ప్లగ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ కెటిల్ అయితే ఓపెన్ చేసి చూసుకుందాం. ఈ కెటిల్ ఓపెన్ చేసుకున్నప్పుడు క్యాప్ అయితే ఫస్ట్ తీసుకుందాం. కొన్నిటికి కొన్ని కంపెనీలలో ఈడ స్క్రూస్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి పీజియన్ కంపెనీ. దీనికి అయితే ఇక్కడ లాక్ ఉంది. చూడండి ఈ లాక్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఈ పైన క్యాప్ వస్తుంది. చూడండి ఇది వచ్చేసింది. ఇక్కడ ప్రెస్సింగ్ చేయగానే ఈ పైన క్యాప్ అయితే హ్యాండిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ స్విచ్, దీంట్లో ఈ స్విచ్ కూడా చెక్ చేసుకుందాం. ఫస్ట్ 2 అడాప్టర్ ఉంది కదా, ఈ స్విచ్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం. మనం ఓపెన్ చేసుకుంటా ఒక్కొక్కటి అయితే చెక్ చేసుకుంటా ఉండాలి. ఈడ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఈడ ఒకసారి పవర్ సప్లై చూద్దాం. ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఇప్పుడైతే ఏం రావట్లేదు. ఆను చూడండి ఆఫ్ అయిపోయింది. ఆన్ ఉంది, ఆఫ్ అయిపోయింది. స్విచ్ అయితే బాగానే ఉంది, స్విచ్ ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈ కింద స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ స్క్రూస్ ఓపెన్ చేసినాక మనం క్యాప్ అయితే ఈ విధంగా తీసినాం కదా, లోపల ఈ సాకెట్ అనేది చూసుకుందాం. మనం ఫస్ట్ మెయిన్గా క్యాప్ ఓపెన్ చేయగానే ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూసుకుందాం. చూడండి లైట్ కూడా మనకు డిమ్ వస్తుంది, ఎలాంటి బాడీ షాట్ అయితే ఏం లేదు. హీటింగ్ ఎలిమెంట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఈ సాకెట్కు ఇక్కడ సప్లై పెట్టి చూసుకుందాం. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ సాకెట్కు ఇక్కడ సాకెట్ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. ఈ రింగ్ ఉంది కదా, ఒక రింగు ఇటు వచ్చే పిన్ను, ఈ పైన రింగు కానీ లోపల రింగ్ కానీ సప్లై ఉంటుంది. ఈ మధ్యలో కనబడుతున్న పిన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎర్తింగు. ఇందులో ఒకటి ఫేసు న్యూట్రల్ అయితే ఉంటుంది. ఈ రింగ్లో వచ్చేసి ఎల్ అంటే ఫేసు. ఇది ఒకసారి చూసుకుంటే బైట్స్ రౌండ్ ఇదైతే సప్లై రావట్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి న్యూట్రల్, ఇవ్వండి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ ఈ మధ్యలో చిన్న పిన్ ఉంది కదా, దీనికి బాడీ షాట్ ఉందా లేదా చూసుకుంటే ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇక కాలిపడం వల్ల మనకు సప్లై అనేది రావట్లేదు. ఈ సెట్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. ఈ సాకెట్ పైన ఈ స్విచ్ పైన పోతే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ పిన్స్ అయితే తీసేసుకుందాం. ఫస్ట్ మన ప్రాబ్లం వచ్చింది కూడా ఇక్కడ ఈ పిన్ కనబడుతుంది కదా చిన్నది, దీనికి పవర్ సప్లై రాక దీన్ని అయితే నీట్గా పేపర్ కూడా ఎక్కించడం జరిగింది. అంటే ఈ సాకెట్ కంప్లీట్గా పోయింది కాబట్టి దీన్ని మార్చడం జరుగుతుంది. ఇది ఏ విధంగా చేసామన్నది కూడా వీడియో అప్లోడ్ చేసా, ఒకసారి అది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా పిన్ కూడా తీసేసుకుందాం. ఇది వచ్చేసి న్యూట్రల్, ఇటు వచ్చేసి ఫేస్ అవుతుంది. ఈ విధంగా రిమూవ్ చేసినాక ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేస్తే ఈ సాకెట్ వచ్చేస్తుంది. స్క్రూస్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఒక్కోసారి స్క్రూస్ రావు, కింద బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఉన్నాయి కదా, ఇవి 2 కూడా తీసేసుకుందాం. పిన్స్ ప్రెస్ చేస్తే వచ్చింది. ఈడ స్క్రూ కూడా ఊసిపోయింది కదా, కేబుల్ తీసేస్తే ఇది ఓపెన్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. 3 నట్స్ తీసినాక నెక్స్ట్
సాకెట్ అయితే తీసేసుకుందాం. చూడండి ఈ సాకెట్ ఓపెన్ చేసినాక ఈ విధంగా ఉంటుంది. మనకు షార్ట్ సర్క్యూట్ అంటే ఇక్కడ అయింది. ఇందాక చెప్పా కదా వీడియోలో, ఇక్కడ షార్ట్ సర్క్యూట్, ఇక్కడ ఇవి లాక్స్ కూడా ఓపెన్ చేస్తే ఈ సాకెట్ ఏమైనా లోపల ప్రెస్సింగ్ అవుతున్నా లేదా పిన్స్ అనేది చూసుకొని క్లీన్ చేసుకొని ఎక్కించుకోవచ్చు. ఒక్కోసారి పవర్ సప్లై కాకపోతే సాకెట్ చూడడానికి బాగానే ఉంటుంది. ఇక్కడ ఫ్రెస్సింగ్ కావన్నట్టు ఇవి ఈ పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ అయితే ఫ్రెష్ కాక పవర్ సప్లై రాదు. ఈ పిన్స్ కాడ చిన్నగా పేపర్ అయితే కొట్టుకొని ఫిట్ చేసుకుంటే సప్లై రావడం జరుగుతుంది. కాకపోతే ఇదైతే ఇది కంప్లీట్గా షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి ఇది సాకెట్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి పాత సాకెట్. మనకి ఇది వచ్చేసి ఇది ఫెయిల్ కావడం జరిగింది. చూడండి ఒకటే పిన్ ఉంది. దీనికి వచ్చేసి 2 పిన్స్ ఉన్నాయి. దీనికి కూడా ఇక్కడ న్యూట్రల్ ఎల్ ఎన్ అవుతుంది, ఫేసు న్యూట్రల్ సేమ్ యాస్టిస్గా అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇదంతా ఫిట్ చేసినాక మనం ఆటో కట్ అవుతుందా లేదా ఒకసారి కూడా చెక్ చేసుకోవాలి. హీట్ కాగానే వాటర్ అనేది కట్ కావాలి, అలా ఆటోమేటిక్గా ఆన్ కావాలి. మిక్సీ, గ్యాస్ స్టవ్, రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్స్ వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మనం ప్లేలిస్ట్ అయితే దానికి ఛానల్లో సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా టైట్ చేసినాక సాకెట్ అనేది మనం కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. చూడండి ఇండికేటర్ కనబడుతున్నాయి కదా, ఈ 2 కేబుల్స్ హీటింగ్ ఎలిమెంట్కి ఇచ్చుకోవాలి. ఫస్ట్ ప్లగ్స్ ఈ విధంగా పెట్టుకుందాం. ఈ లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి, ఇక్కడ స్పార్క్ వస్తూ ఉంటుంది ఈ పిన్స్. మళ్ళీ చూడండి లూజ్ కనెక్షన్ ఉంటేనే స్పార్క్ వచ్చి పిన్స్ కూడా కాలిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకో సాకెట్ పిన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎల్. చూడండి ఈ విధంగా కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఒకటి ఇండికేటర్ కనెక్షను హీటింగ్ ఎలిమెంట్కి ఇవ్వడం జరిగింది. హీటింగ్ ఎలిమెంట్ కట్ కాగానే ఇండికేటర్ అయితే మనకు ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఈ పిన్స్ అన్నది ఎప్పుడైనా సరే ఎక్కడ పెట్టినా దేనికి పెట్టినా కానీ లూజ్ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా కనెక్షన్ అయిపోయింది. ఒకసారి మనకు డౌట్ క్లారిఫికేషన్ కోసం క్యాప్ ఫిట్ చేయ ముందుకే ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇది ఆను, స్విచ్ ఆన్ చేసి ఇక్కడ న్యూట్రల్ ఫేస్కి అయితే కనెక్షన్ ఇచ్చుకొని చూసుకుందాం సప్లై వస్తుందా లేదని తెలుస్తుంది. ఇక్కడ సప్లై ఓకే ఉంటే మనకు సిరీస్ బాల్ వెలుగుద్ది. ఈ 2 రింగ్స్ ఉన్నాయి కదా, దీనికైతే టచ్ చేద్దాం. చూడండి ఓకే ఉంది. మనం ఇందాక ఆన్ చేసినప్పుడు సప్లై రాలేదు. మళ్ళీ స్విచ్ చూడండి ఆన్లో ఉంది కదా, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా. స్విచ్ ఆఫ్ చేసినాం కాబట్టి సప్లై రాకూడదు. ఇప్పుడు చూడండి ఓకే ఉంది, స్విచ్ కూడా బాగానే ఉంది. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్నాక మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి కంప్లీట్గా. చూడండి కరెక్ట్ సెట్ అయిపోయింది. స్క్రూస్ అయితే 3 వేసుకొని టైట్ చేసుకుందాం. 3 స్క్రూస్ అయితే టైట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇది పిజియన్ కంపెనీ ప్యాకింగ్ అయిపోయింది కదా. ఒకసారి నెక్స్ట్ ఈ పైన క్యాప్ కూడా పెట్టుకుందాం. ఈ స్క్రూ కూడా ఉంది కదా, ఇది స్విచ్ కూడా తీసేసి ఇక్కడ స్క్రూ ఓపెన్ చేసే స్విచ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఈ స్విచ్ తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, ఇది ఇరిగిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఇది లాకింగ్ ఎటుందో చూసుకొని దాన్ని అయితే తీసుకోవాలి. మనకు చూడండి ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ లేపితే ఇక్కడ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లేపితే మనకు ఈ స్విచ్ అయితే వస్తుంది. చూడండి ఈ స్విచ్లు తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఇక్కడ ఆప్షన్ లాక్ సిస్టమ్ ఎటుందో చూసుకోవాలి. చూడండి ఇక్కడ లాక్ సిస్టమ్ ఈ విధంగా ఉంది. ఇటు లేపితే స్విచ్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ లేపాలి మనం. ఇక్కడ లేపితే స్విచ్ అనేది వస్తుంది. చూడండి విధంగా వచ్చింది. దీనికి ఈ విధంగా ఎల్ టైప్ ఇట్లా కిందికి ఉంది కాబట్టి ఇటు పుషింగ్ చేస్తే ఇటు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ స్విచ్ ఫెయిల్ అయితే ఈ స్క్రూ ఓపెన్ చేసి స్విచ్ అయితే మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకవేళ మార్చుకున్నాక ఇదైతే బాగానే ఉంది. ఐడియా కోసం అయితే మీకు చెప్పడం జరుగుతుంది. మనం ఇవ్వాలి. మళ్ళీ ప్యాక్ చేసుకున్నప్పుడు ఈ లాక్స్ ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ అటు సైడ్ ఈ విధంగా పెట్టుకొని ఒక లాక్ అనేది చూసుకొని ఈ విధంగా ప్రెస్సింగ్ చేస్తే మళ్ళీ లాక్ అయిపోద్ది. కంపెనీకి అనేది లాక్స్ అనేది వేరువేరుగా ఉండడం జరుగుతుంది. ఓపెన్ చేసుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, పైన క్యాపు ఈ విధంగా ఇది కూడా సేమ్ యాస్టిస్గా పైన పెట్టి కిందకి అయితే పుషింగ్ చేయగానే ఇక్కడ లాక్ అయిపోద్ది. చూడండి కరెక్ట్గా లాక్ అయిపోయింది. కొన్ని కెటిల్స్లకు ఇడ స్క్రూ వస్తుంది, ఇడ స్క్రూ వస్తే ఇది ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ యాస్టిస్గా మెకానిజం ఉంటుంది. సేమ్ రిపేర్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. ఈ క్యాప్ కూడా సేమ్ ఇట్లా పుష్ చేయగానే లాక్ అయిపోద్ది. అంతా కంప్లీట్ అయింది కదా, ఒకసారి మీకు ఆన్ చేసి చూపెడతా. స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ ఇండికేటర్ వస్తుంది. చూడండి ఓకే ఉంది. ఎంటీ ఉన్నప్పుడు ఎక్కువసేపు ఆన్ చేయకూడదు, హీటింగ్ ఎలిమెంట్ పోయే అవకాశం ఉంటుంది. చెకింగ్ పర్పస్లో 1 to 2 seconds ఆఫ్ చేసి ఆన్ చేసి బంద్ చేసుకోవాలి.
ఒకసారి వాటర్ హీట్ చేసి కూడా చూపెడతా మీకు. కెటిల్లో వాటర్ బట్టి ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూద్దాం. మనం ఏంటంటే వాటర్ హీట్ అయినాక ఇక్కడ బటన్ ట్రిప్ అవుతుందో లేదో చూసుకోవాలి. కెటిల్లో చూడండి వాటర్ అయితే పడడం జరిగింది. ఇక్కడ పవర్ సప్లై కూడా ఇచ్చాను. ఒకసారి స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇండికేటర్ అయితే వస్తుంది. ఇక్కడ స్విచ్ అయితే ఆన్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ హ్యాండిల్ పైన స్విచ్ అవుతుంది కదా, ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఇండికేటర్ రావట్లేదు. మనం ఈ స్విచ్ అనేది ఆన్ చేయగానే ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఇండికేటర్ వస్తుంది. మనకు మెయిన్గా వచ్చేసి పవర్ సప్లై వాటర్ అనేది హీట్ కాగానే స్విచ్ అనేది ట్రిప్ కావాలి. వాటర్ హీట్ కాగానే బటన్ అయితే ట్రిప్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇండికేటర్ కూడా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. చూడండి బటన్ ఇంకా మనకు ట్రిప్ కాలేదు. వాటర్ అయితే బాగానే హీట్ అయిపోయినాయి. చూడండి బటన్ అయితే ట్రిప్ అయింది. చూడండి హీట్ కాగానే మీకు వాటర్ కూడా చాలా బాగా హీట్ అయిపోయినాయి. చూడండి మళ్ళీ బటన్ నొక్కాం కదా, కొంచెం వాటర్ అనేది చల్లగైంది కాబట్టి ఈ బటన్ నొక్కినాం కాబట్టి మళ్ళీ హీట్ అవుతాయి. మళ్ళీ బటన్ అయితే ట్రిప్ అయింది. చూడండి ఇక్కడ బటన్ ట్రిప్ కాగానే ఇక్కడ ఇండికేటర్ అయితే ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఈ కెటిల్ అయితే ఈ విధంగా రిపేర్ చేయడం జరిగింది. ఈ కెటిల్ అయితే రిపేర్ అయిపోయింది. మెయిన్గా దీని మెయింటెనెన్స్ వచ్చేసి మనం ఈ విధంగా దీని కింద ఈ బేస్ లాక్ చేస్తున్నప్పుడు కరెక్ట్ లాక్ అయింది లేదా చూసుకొని లాక్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ ఉంటే ఇప్పుడు మనం వేసిన సాకెట్ తొందర పోయే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.